తగ్గిపోయింది అన్నారు. నా రిజల్ట్ ఇది సార్. మా ఫాదర్‌కి ఉందని నేను చాలా భయపడ్డాను. నాకు ఉన్నదనేసి. కానీ దీంట్లో ఈ న్యూట్రిషన్‌లో యూజ్ చేసుకోవడం వల్ల దాన్ని కూడా నేను ఓవర్‌కమ్ చేసుకున్నాను. అలాగే మా వారు కూడా యాక్చువల్లీ వచ్చింది మా వారి గురించి వచ్చాను నేను. అతను కూడా 20 కిలోస్ వెయిట్ లాస్ అయ్యారు. గ్యాస్ట్రిక్ కూడా ఓవర్‌కమ్ చేసుకున్నారు అతను కూడానా. సో అతన్ని చూసి నేనొచ్చాను. నేను కూడా ఇలా రిజల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మా పాపకి యూజ్ చేస్తున్నాను సార్. మా పాపకు కూడా వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఉంచాను. తను కూడా యూజ్ చేస్తుంది ఇప్పుడు. 1 వీక్ అయ్యింది. తను కూడా యూజ్ చేస్తుంది సార్. అలాగే మేము తీసుకోవడమే కాకుండా 10 మందికి హెల్ప్ చేద్దామని నేను ముందుకు వస్తున్నాను సార్. దిస్ ఈజ్ మై రిజల్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మై మెంటర్. థ్యాంక్ యూ మై కోచ్. థ్యాంక్ యూ. మేడం నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి మేడం. టోటల్ గా మీ ఫ్యామిలీలో ఎంత ఫ్యాట్ లాస్ అయ్యారు? మా ఫ్యామిలీలో అయ్యింది 30 కేజెస్ సార్. 30 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాము. టోటల్ గా 30 కేజెస్ ఫ్యాట్ లాస్ భూమికి భారం తగ్గించేశారు. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ ఎనర్జీ చూడండి మేడం గారిది. అసలు మేడం గారు స్పీకర్ రెడీగా ఉన్నారు. ఒకసారి మీరు అందరూ హార్ట్ సింబల్ క్లాప్ సింబల్ ఇస్తే నేను ఇన్వైట్ చేస్తాను. ఐ వుడ్ లైక్ ఇన్వైట్ టు సీనియర్ వెల్నెస్ కోచ్ మంజుశ్రీ మేడం, ప్లీజ్ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈరోజు రిజల్ట్స్ చూసారు కదా, ఒక ఇంట్లో 30 కేజీల బరువు తగ్గించుకున్నారట. ఇంకొకళ్ళు ఏమో వెయిట్ గెయిన్ అయ్యారట, 11 కేజీల బరువు. అసలు బరువు తగ్గడం కన్నా బరువు పెరగడం చాలా కష్టం తెలుసా. చాలా మంది ఏమనుకుంటారు, తినడమే కదా బరువు పెరిగేయచ్చు అనుకుంటారు. బరువు తగ్గడం కూడా 80% టఫే. బరువు ఇన్ ద సెన్స్ పెరగడం ఎందుకు కష్టం అంటే వాళ్ళకి వంట పట్టదు తినడానికి ఫుడ్. ఇక్కడ శేఖర్ సార్ కూడా ఇందా చెప్పారు కదా. హ్యాండ్ డౌన్ చేస్తాను సార్. హ్యాండ్ డౌన్ చేస్తారా? నేను చేయనా, ఎందుకంటే నాకు విజిబిలిటీ రాదు స్క్రీన్. నేను అందరికీ హ్యాండ్ డౌన్ చేస్తున్నాను. రేపు కొంచెం ఈరోజు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ కొంచెం ఎర్లీగా రండి. ఎర్లీగా వచ్చి మీ రిజల్ట్ చెప్పండి. ఓకే. వెయిట్ గెయిన్ ఎందుకు చాలా టఫ్ అంటే వాళ్ళకి బాడీకి వంట పట్టదు ఫుడ్. వంట పట్టకపోవడం వల్ల వాళ్ళకి అన్నం ముందు కూర్చున్నా లేదన్నా ఏదైనా ఫుడ్ ముందు కూర్చున్నా తిన్న ఫీలింగ్ ఉండదు. అంటే కడుపు నిండదు అనమాట. ఆ సగం తినంగానే కడుపు నిండిపోయిన ఫీలింగ్ వచ్చి లేచి వెళ్ళిపోతారు. అందుకని నిజంగా వెయిట్ గెయిన్ రిజల్ట్ చాలా టఫ్. ఇందాక మేడం చెప్పినట్టు ఒక బాబు చెప్పాడు కదా, వీళ్ళందరిది కూడా చాలా బెస్ట్ రిజల్ట్ అనమాట. డిస్క్లైమర్ అండి, ఇదంతా కూడా ఎవరిని ఉద్దేశించింది కాదు, వాళ్ళ ఓన్ రిజల్ట్. నేను మీలాగే కమ్యూనిటీకి వచ్చాను వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కానీ కాదు, నాకు హెల్త్ పాండమిక్ టైంలో వచ్చాను. నాకు న్యూట్రిషన్ సపోర్ట్ కావాలని వచ్చాను ఫ్యామిలీ అందరికీ. అలా స్టార్ట్ అయినది. ఇంకా హ్యాండ్ రైజ్ చేద్దామండి. రామవర్ధిని గారు హ్యాండ్ రైజ్ చేయకండి, నాకు స్క్రీన్ రాదు ఇక్కడ మళ్ళీ. సో అందుకని ఇక్కడ నేను కూడా మంచిగా రిజల్ట్ తీసుకున్నానండి. థైరాయిడ్ ఇష్యూ ఉండేది నాకు, హైపోథైరాయిడిజం, పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉండేది. స్కిన్ అంతా కూడా పిగ్మెంటేషన్స్ ఉండేవి, నల్లగా మచ్చలుగా ఉండేది. చాలా రిజల్ట్ తీసుకున్నాను. నాకు నచ్చిన ప్రోడక్ట్ అయితే omega-3 ఫ్యాట్స్ హెర్బల్ లైఫ్ లైన్ చాలా ఇష్టం. నేను పూటకి 2 వేసుకుంటాను, అంత ఇష్టం నాకు అది. ఎందుకంటే నా స్కిన్ చాలా మార్చింది అది. అట్ ద సేమ్ టైం షేక్స్ అన్ని నాకు ఇష్టం అనమాట. పీచ్ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టము, నాకు నచ్చుతుంది. ఫ్రెష్ లో ప్రతి ఫ్లేవర్ కూడా బాగుంటుంది, లో క్యాలరీ కాబట్టి. ఇవన్నీ ముందు ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి 21 డేస్ అంటే తెలీదు. అంటే ఏంటి ఇది 21 డేస్ లైఫ్ స్టైల్ ఏంటి, ఛాలెంజ్ ఏంటి, మేము ఉండేది లైఫ్ స్టైల్ కాదా అనుకుంటారు. కానీ ఈ 21 డేస్ ఛాలెంజ్ లో ఉండే నేను బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. ఫస్ట్ నేను 21 డేస్ ఛాలెంజ్ లో 4 times నేను విన్నర్ అనమాట. వెయిట్ లాస్ ఛాలెంజ్ లో స్కిన్ బూస్టర్ ఛాలెంజ్ కూడా పెట్టుకునే వాళ్ళం మేము. అంటే 21 డేస్ స్కిన్ ఛాలెంజ్ కూడా పెట్టుకునే వాళ్ళం. అంటే ప్రతిదీ మన బాడీ అంట కొన్ని కోట్ల విలువ కలిగిన బాడీ అంట. మన బాడీలో ఉండే ప్రతి అవయవం కూడా పరిచి అమ్మితేనట 36 కోట్లు 40 కోట్ల వాల్యూ చేస్తుందంట ఒక్కొక్క అవయవం. గుండె అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు, అన్నిటిని. సో అంత పవిత్రంగా ఉన్న టెంపుల్ లాంటి బాడీని మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఒకటే ఏంటి అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 70 దాటుతున్నారు వెయిట్ అంటే కంపల్సరీ అలర్ట్ అవ్వాలి, బాడీ అలర్ట్ చేస్తుంది. అప్పుడే మనకి షుగర్ రావటం కానీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ ఏంటంటే జీవన విధానంలో మార్పులు లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్.
అది షుగర్ డయాబెటీస్ అవ్వచ్చు, టైప్ 2 డయాబెటీస్ అవ్వచ్చు, అలాగే బీపీ అవ్వచ్చు, నెక్స్ట్ థైరాయిడ్ అవ్వచ్చు. అన్ని సమస్యలు కూడా మనకి గుండె సంబంధిత వ్యాధులు అవ్వచ్చు. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. ఈ 21 డేస్ లైఫ్ స్టైల్ ఛాలెంజ్ లో ఏం చేస్తారు అంటే 21 రోజుల్లో మీ మీ తలరాత్రి మారుస్తారు కోచ్ అనేవాళ్ళు, కరెక్ట్ గా చెప్పాలంటే. ఇందాక ఒక మేడం అన్నారు, పేరు గుర్తు రావట్లేదు. నేను ఇన్ని రోజులు ఎందుకు దీనిలోకి రాలేదు, నేను దీనిలోకి వచ్చాక నేను ఇంత తెలుసుకున్నాను అని చాలా గ్రాటిట్యూడ్ గా చెప్పారు. నాకు అదే బిఎల్సి ఏదో పేరు అది. సో అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చాక చాలా మారుతారు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు 358 మంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. ఎందుకు రిజల్ట్ ఇంత పక్కాగా ఉంటుంది అంటే ఏది కూడా కమ్యూనిటీ సపోర్ట్. మీరు గమనించండి, ఒంటరిగా చేసే ప్రయాణం ఎప్పుడు బోరింగే కదా. మీరు ఒంటరిగా జర్నీ చేయాలన్నా, ఒంటరిగా ఇంట్లో ఉండాలన్నా ఒక రకమైన ఫియర్ క్రియేట్ అవుతుంది, ఒక రకమైన భయం క్రియేట్ అవుతుంది, లోన్లీనెస్ వస్తుంది. నేనేంటి ఒంటరిగా ఉన్నాను, నాకెవరు లేరు అనే థాట్ లోకి వెళ్తారు. అదే నువ్వు ఒక పర్సన్ నీకు తోడుగా ఉన్నారు అంటే నీకు బలం పెరుగుతుంది. ఎందుకంటే మానవ సమాజ నిర్మితమైందే అలాగా. ఓకేనా. ఇక్కడ ఎందుకు కమ్యూనిటీ సపోర్ట్ అనేది ఇక్కడ ఎంత వెల్ బీయింగ్ గా ఉంటుందంటే 8 మంది పార్టిసిపేట్ చేస్తారు ఇందులో. 8 మందికి ఒక లీడర్ ఉంటారు. ఆ లీడర్ ఏంటి అంటే ఆయన కూడా ఐడియల్ వెయిట్, ఆల్రెడీ న్యూట్రిషన్ వాడి మంచి రిజల్ట్ తీసుకున్న వాళ్ళు. ఈ 21 డేస్ లో మీ కెప్టెన్ అంటారు వాళ్ళని, అంత మోటివేట్ చేస్తారు అంటే ఈ కమ్యూనిటీ సపోర్ట్ అనేది అంత ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఒక 2-3 కలిసి వర్కౌట్ చేసినా, 2-3 కలిసి క్లబ్ లో కనెక్ట్ అయినా, షేకులు తాగుతున్నా ఆ ఎఫెక్ట్ వేరు. బాగా గమనించండి, క్లబ్ లోకి వెళ్ళి షేక్ తాగిన రోజు చాలా యాక్టివ్ గా ఉంటాం మనం ఇంట్లో తాగేదానికన్నా. మీకు దగ్గరగా క్లబ్స్ ఉంటే మటుకు మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లబ్ కి కనెక్ట్ అవ్వండి. మరీ దూరం అయింది వేరే ఊరు అంటే తప్పితే, కానీ సిస్టమ్ కి కనెక్ట్ అవ్వండి. ఇవన్నీ కరెక్ట్ గా రూల్ అండ్ రెగ్యులేషన్స్ 21 డేస్ ఫాలో అయితే గనక మీ లైఫ్ స్టైల్ అనేది చాలా మారుతుంది. అది మీకు మీరే చెప్పగలరు. ఇప్పుడు మేడం మాట్లాడారు, ఇందాక సార్ మాట్లాడారు, మస్తానయ్య సార్ మాట్లాడారు. వీళ్ళంతా కూడా ఏంటి, వాళ్ళ రిజల్ట్ వాళ్ళ ఓన్ గా తీసుకొని అడాప్ట్ చేసుకున్న రిజల్ట్. అందుకని మనం తీసుకునే ఫుడ్ కూడా వంట పట్టాలి, మంచిగా బాడీకి అందాలి అంటే దాని మీద ముందు కోచ్ నమ్మండి, కమ్యూనిటీని సిస్టమ్ ని నమ్మండి, ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది పక్కా వస్తుంది. ఓకే. ఇక్కడ 21/90 రూల్, ఇది చాలా మంది వినుంటారు. ఈ 21/90 రూల్ అనేది ఏంటి అంటే, ఒక పని అట్ట మనం ఏ పని మొదలు పెట్టినా, మనకి ఇప్పుడు చాలా మతాలు కులాలు ఉంటాయి కదా, మనకి ఫాస్టింగ్ డేస్ అని ఉంటాయి. అంటే క్రిస్టియానిటీలో ఉంటుంది, కొన్ని దేవుడికి మొక్కులు ఉంటాయి హిందువులో. ముస్లిమ్స్ కూడా ఏం చేస్తారు, రంజాన్ నెల ఫాస్టింగ్ ఉంటారు. అదేం చేస్తారు, సర్టెన్ పీరియడ్ పెట్టుకుంటారు, అంటే ఇన్ని రోజులు అని పెట్టుకుంటారు. ఎందుకు అలాగా అంటే అన్ని రోజుల్లో మన బ్రెయిన్ ట్రిగ్గర్ అవుతుందట, దానికి అడాప్ట్ అవుతుందట, అంటే దానికి అనుగుణంగా బాడీ తీరుని మార్చుకుంటుందంట. ఇక్కడ 21/90 రూల్ ఏంటి అంటే, ఒక పనిని ఇప్పుడు మీరు వాకింగ్ స్టార్ట్ చేశారు, చాలా మంది ఏం చేస్తారు, January 1, December 31 నైట్ కి రిజల్యూషన్ తీసుకుంటారు. నేను ఇది చెయ్యాలి, నేను అది చెయ్యాలి, నేను బుక్ రీడింగ్ చేయాలి, నేను ఇలా మారాలి, చాలా రకాలుగా డైరీలో రాసుకుంటారు. రాసుకోలేని వాళ్ళు అనుకుంటారు ఈసారి నేను ఈ ఇయర్ కి నేను ఇది సాధించాలి అని. కొందరు మోటివేషన్ ఉండేవాళ్ళు, లేని వాళ్ళ సంగతి కాదు. ఇక్కడ పీపుల్ అంతా చాలా ఇన్స్పైరింగ్ గా ఉండే పీపులే. మన హెర్బల్ లైఫ్ లో, న్యూట్రిషన్ లో, లైవ్ వెల్నెస్ క్లబ్ వాళ్ళంతా కూడా మోటివేషన్, ఇన్స్పైరింగ్ ఉన్న పీపులే. ఈ 21 డేస్ మీరు ఒక వాకింగ్ చేయాలన్నా, ఒక పద్ధతి మార్చుకోవాలన్నా 21 రోజులు చేస్తే అట, అంటే 3 వారాలు చేస్తే మీకు అది ఒక అలవాటుగా అయిపోతుందంట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 వారాలు మీరు అఫ్రెష్ రెగ్యులర్ గా తీసుకుంటున్నారు అనుకోండి, ఆపకుండా 4వ వారం అంటే 3వ వారం తర్వాత 22వ రోజు మీరు ఆపితే బాడీ యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ ఏంటి అంటే దానికి అడాప్ట్ అయిందా అంటే, నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఏ పనైనా చాలా మంది ఏమంటారు, హెర్బల్ లైఫ్ వాడాక ఆపేశాక వెయిట్ పెరిగిపోతారు, లేదంటే వెయిట్ మళ్ళీ గెయిన్ ఉండదు, మళ్ళీ సన్నగా అయిపోతారు, ఇవి పోతాయి అవి పోతాయి అని చాలా మటుకు చెప్తుంటారు. కానీ ఏ పని కూడా చూడండి, రెగ్యులర్ గా జిమ్కి వెళ్తారు, జిమ్కి వెళ్ళి 4 రోజుల పాటు జిమ్కి వెళ్ళి ఆపేయండి. మీరు ఆపేస్తే మీరు బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా, మీ కాళ్ళ నొప్పులు వస్తాయా లేదా, మీ గుండె మీద చేసుకొని చెప్పండి. జిమ్కి వెళ్ళే వాళ్ళే కాదు, వాకింగ్కి వెళ్ళే వాళ్ళే కాదు, గ్యారంటీ వస్తాయి. 21 రోజులు బాగా తినండి, ఇది ఈజీ మెథడ్. 21 రోజులు బాగా తినండి, 22 రోజు ఆపేయండి. అప్పుడు మీకు ఆకలి విపరీతంగా వేస్తుందా వేదా. మన జీవన విధానమే అది. హెర్బల్ లైఫ్ వాడి 21 రోజులు మానేస్తే, 4 రోజులు మానేస్తే మారడం కాదు.
నీ మైండ్ సెట్ మార్చుకోవాలి ఇక్కడ. నీ నీ ఏమంటారు, నీ మైండ్ సెట్ మారుస్తారు ఇక్కడ. ఒక కోచ్, కెప్టెన్ అనేవాళ్ళు 21 రోజుల్లో ఏం చేస్తారంటే మీ అలవాట్లను చేంజ్ చేస్తారు. ఎంతమంది ఇక్కడ బిఫోర్ హెర్బలైఫ్, బిఫోర్ 21 days రాకముందు 4-5 చాయ్ తాగాము, 7-8 చాయ్స్ తాగాము, చాలా మంది ఉంటారు. నేను కూడా ఉన్నాను అందులో. నేను ఎన్ని తాగేదాన్ని తెలుసా, కాలేజీలో పనిచేసేటప్పుడు అర్థమయ్యేది కాదు. అది గాజు కప్పులో ఇచ్చేవాళ్ళు తాగుతుండేదాన్ని ప్రతి పీరియడ్ కి. తలనొప్పి ఉండనే ఉండకపోని అది ట్రిగ్గర్ చేసేది. టీకి నా బాడీ అడిక్ట్ అయింది. ఓకేనా. ఈ 21 days లో ఆ టీ అనేది నాకు, మీరు నమ్మరు, ఎవరన్నా వస్తే టీ అడిగితే బాగుండు నేను వాళ్ళతో కంపెనీ ఇవ్వడానికి, అలా ఉండేదాన్ని. నాకు టీ అంత పిచ్చి. చక్కెర కూడా ఇంత వేసేసుకునేదాన్ని, సీరియస్లీ చాలా స్వీట్ వేసుకునేదాన్ని. అట్లా తాగితే కానీ నాకు టీ తాగినట్టు ఉండేది కాదు. అలాంటి దాన్ని 21 days ఛాలెంజ్ లో ఉన్న తర్వాత టీ అంటే విరక్తి వచ్చేసింది. అసలు ఎందుకు అంటే ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకుంటాం కదా. ఇక్కడ 8 to 9 కానీ లేదంటే ఒక కోచ్ పర్యవేక్షణలో దూరంగా ఉన్నా మనం ముందు అమ్మ దీనివల్ల ఇంత కెఫీన్ వస్తుంది అన్ని చెప్తారు మనకి తెలియని నాలెడ్జ్. ఒక కోచ్ అది ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా పక్కన పెడితే వీ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సిస్టమ్ కదా. అందుకని ఇక్కడ సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి 21 రోజులు నీ అలవాట్లను మార్చుకున్నావు అంటే అదొక ఒక అలవాటుగా తయారవుతుంది మీ లైఫ్ స్టైల్ మార్చుకున్నప్పుడు. ఇదే నువ్వు 3 నెలలు చేసావు అనుకోండి, 90 రోజులు ఆపకుండా నీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, టాప్ టు టో వరకు నువ్వు బిఫోర్ ఎలా ఉన్నావు, నీ ఆఫ్టర్ 90 days తర్వాత వేరే డిఫరెంట్ మంజు బయటకు వస్తుంది. ఇది నిజం, పక్కా నిజం. మీరు కరెక్ట్ గా యాప్ట్ గా ఫాలో అయ్యి కోచ్ చెప్పినట్టు ఏ ఈగోస్ లేకుండా, నా కోచ్ చదువుకోలేదే, నా కోచ్ చిన్నగున్నాడే, నా కోచ్ ఏ డబ్బులు లేవే, ఇదేమి ఈగోస్ లేకుండా వెన్ యూ ఫాలో యువర్ కోచ్ వర్డ్స్ డెఫినెట్లీ 90 days లో నీకు పర్మనెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ వస్తాయి. వన్స్ నువ్వు ఇది అయిపోయాక 90 days అయ్యాక 91st day నువ్వు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా నీ బాడీ కొన్నిటికి యాక్సెప్ట్ చేయదు. ఆటోమేటిక్ గా నీకు ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయిపోతుంది. 11 o'clock కి తినడము, మంచి ఫుడ్ తినడము, ఇవన్నీ బిఫోర్ చేసుండవు. కానీ 91 day గనక మీరు గమనిస్తే, లేదంటే 22nd day గనక మీరు గమనిస్తే 11 అవ్వగానే అఫ్రెష్ తాగాలని, ఫ్రూట్స్ తినాలని, ఇంకా వేరే తిండి మీదకి వెళ్ళదు. కంపల్సరీ మైండ్ చెప్తుంది. మైండ్ ని బాడీని మనం ట్యూన్ చేయగలగాలి. మనము ఆకలి అంటే చాలా మంది ఏంటంటే కడుపు ఆకలి ఉన్నా లేకపోయినా తింటారు. అలా చేయొద్దు. ఆకలి ఉన్నప్పుడు కూర్చోండి, అది కూడా 70% కడుపు నిండాక లేచేయండి. ఇలా చేసి ఫాలో అవ్వండి. మీరు బాగా తినడం కాదు, 70% అంటే నువ్వు ఇంకొక ఐటెం కలుపుకుంటే, లేదంటే ఒక పెరుగన్నమో, లేదంటే మీరేం తింటారు, ఒక కర్రీ ఇంత అన్నం తింటే నా కడుపు ఫుల్ అవుతుంది అనుకుంటారు చూడండి, అప్పుడు లేవండి. అప్పుడు మీకు బాడీకి యాసిడ్స్ అనేవి ఫ్లక్స్ అవ్వకుండా మంచిగా రిలీజ్ అవుతాయి. కొన్ని టిప్స్ మీకు ఈ న్యూట్రిషన్ సెక్టర్ లో ఉండే వాళ్ళకి ఈ కోచ్ అనే వాళ్ళు చాలా టిప్స్ చెప్తారు. ఆ టిప్స్ కావాలన్నా మీరు మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలన్నా ఈ 21 days ఛాలెంజ్ లో ఉండాలి. ఓకేనా. ఇది మన సిస్టమ్ ఎలా రన్ చేస్తుంది, లైవ్ వెల్నెస్ క్లబ్ అనే సిస్టమ్ నేను చాలాసార్లు చెప్పాను. ఈ లైవ్ వెల్నెస్ క్లబ్ హార్ట్ చూసారు కదా, ఇందులోనే ఉంది. గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, బ్రాంజ్ ఉంది. కలర్స్ గోల్డ్ కలర్ ఉంది, సిల్వర్ కలర్ ఉంది, బ్రాంజ్ కలర్ ఉంది. బ్రాంజ్ అంటే 21 days క్లబ్ కి కనెక్ట్ అవ్వడం కానీ బేసిక్ వాడుకుంటే ఓకేనా. సిల్వర్ మెంబర్షిప్ అంటే కొద్దిగా అల్టిమేట్ ప్రోగ్రామ్, మార్నింగ్ నైట్ షేక్ తీసుకుంటూ మీ ప్రోగ్రామ్ ని కస్టమైజ్ చేస్తారు కోచ్. అంటే కెప్టెన్ అనేవాళ్ళు మీకున్న ప్రాబ్లమ్స్ ని బట్టి, కొందరు వెయిట్ ఐడియల్ గా ఉంటారు కానీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి. PCOD ప్రాబ్లం ఉంటుంది లేడీస్ కి, అయితే పీరియడ్ పెయిన్ ఉంటుంది, అలాగే వాళ్ళకి జుట్టు రాలే సమస్య ఉంటుంది. ఇలా మీకు మీ ప్రాబ్లం ని బట్టి మీకు ఏదైతే ట్రిగ్గర్ చేస్తుందో అది ఓపెన్ గా మీరు కోచ్ ముందు మాట్లాడుకుంటే దానికి కస్టమైజ్ చేస్తారు ప్రోగ్రామ్ ని. ఓకేనా. ఇలా ఎన్ని రోజులు జరుగుతుంది అంటే 1 to 5th వరకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మీకు దగ్గరలో ఉన్న సిస్టమ్ కి కానీ మీకు దగ్గరలో ఉన్న కోచ్ ఎవరైతే ఉంటారో అక్కడ మీరు కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అయ్యి మీరు 1 to 5th లోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 25th రోజు మీకు మంచి రికగ్నిషన్ ఉంటుంది. ఎప్పుడు ఈ 21 రోజుల్లో నీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూపించగలగాలి. యాజ్ ఇట్ ఈజ్ కోచ్ చెప్పినట్టు. స్కూల్లో పిల్లాడు స్కూల్కి వెళ్తే బాగా చదువుతాడా, ఇంట్లో ఉంటే బాగా చదువుతాడా? ఎందుకు ఇప్పుడు పేరెంట్ టీచర్స్ ఉంటారు, వాళ్ళు చదివించరు.
ఎత్తి స్కూల్లో వేస్తారు, లేదంటే ట్యూషన్లో పెడతారు. ఈ పేరెంట్ పెద్ద టీచర్ అయి ఉంటారు, మ్యాథ్స్ లెక్చరర్ అయి ఉంటారు, అయినా కూడా పిల్లల్ని ఒక సిస్టమ్కి అలవాటు చేస్తారు. నువ్వు ఉదయాన్నే లేవాలి, స్కూల్కి వెళ్ళాలి అనే సిస్టమ్కి అలవాటు చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా ఒక క్లబ్కి కానీ ఒక సిస్టమ్కి కానీ ఇట్లా మనము ఎవ్రీడే 3 కాల్స్ నడుస్తాయి కాబట్టి వీటికి కనెక్ట్ అవ్వటం వల్ల మన బాడీలో కొన్ని హార్మోన్స్ అనేవి పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. చాలా మంది అంటుంటారు చూడండి, ఏ టైం కోసం నేను వెయిట్ చేస్తున్నా మేడం, ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా మేడం. ఆ వెయిట్ ప్రాసెసే మీలో చేంజ్. మీకు తెలియకుండానే మీ ఈ 5 రోజుల్లో మీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మీరు ఆటోమేటిక్గా 21 డేస్లో మంచి రిజల్ట్ కూడా తీసుకుంటాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే ఏది కూడా ఛాలెంజ్ గా తీసుకోవాలి. అంటే ప్రతిదీ పగలు ప్రతీకారం కాదు, ఇక్కడ ఒక ఛాలెంజ్. అంటే ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ ఉన్నది అంటే ఆటోమేటిక్ గా మన బాడీ కూడా దానికి అగేన్స్ట్ వెళ్లకుండా దానికి టగ్ ఆఫ్ వార్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకు 21 డేస్ పని, ఎందుకు 21 డేస్ చేయాలి అంటే ఇక్కడ అకౌంటబిలిటీ ఉండాలి. అంటే జవాబుదారీతనం, అంటే ఆ సినిమాలో చెప్తారు కదా అకౌంటబిలిటీ అంటే ఇక్కడ మీరు చేసే పనికి మానిటరింగ్ ఉండాలి. అంటే ఎలాగా, మీరు చదువుకున్నారా చదువుకోలేదా పక్కన పెడితే మీరు ఏం చేస్తున్నారో దాన్ని, మొబైల్ అందరికీ వాడడం తెలుసు కదా, అంటే ఇన్ ద సెన్స్ మీకు చదువున్నా లేకపోయినా మొబైల్ కంపల్సరీ వాడతాం. ఆండ్రాయిడ్ ఫోన్స్ అందరికీ ఉంటాయి. మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఏది తీసుకున్నా ఒక మానిటరింగ్ సిస్టమ్ ని అలవాటు చేసుకోవాలి. ఒక చిన్న క్లిక్ చేసి మీరు తీసుకున్న ఫుడ్ ని కొన్ని గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్ లో మీకు అలాట్ చేసిన గ్రూప్ లో పోస్ట్ చేయాలి. ఎందుకు, అకౌంటబిలిటీ ఉంటేనే మేము సపోర్ట్ చేయగలం. యాజ్ ఎ కెప్టెన్ గా, యాజ్ ఎ కోచ్ గా మేము సపోర్ట్ చేయగలం. అలాగే ఇక్కడ ఏంటి అంటే డైలీ ఫిట్నెస్ గోల్స్ ఉంటాయి. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్నావా, లేదంటే వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్ లో ఉన్నావా, ఎంత బరువు పెరిగావు, రోజు ఒకటే టైంలో వెయిట్ చెకప్ జరుగుతుంది, మంచి సిస్టమ్ కి అలవాటు అవుతారు. అలాగే మీ ఫిట్నెస్ కి కావాల్సిన ట్రైనింగ్ 6 to 7 o'clock కి మార్నింగ్ కానీ, లేదు మీ క్లబ్ ఓనర్ కానీ మీ కోచ్ కానీ విడిగా చెప్తానన్నా కూడా కొందరు చెప్తారనమాట. వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కి ఎక్సర్సైజెస్, ఇలా మీరు కంపల్సరీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఒక 21 డేస్ టైఅప్ అయితే రిజల్ట్ అనేది తీసుకోగలరు. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఏం నేర్చుకుంటారు అంటే ఈ 21 డేస్ లో ఎలా ఉంటుంది అంటే గనక వాటర్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి మీకు ప్రమోట్ అవుతుంది చెప్తారు. అట్ ద సేమ్ టైం మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. స్లీప్ ప్యాటర్న్ అంటే మన ఇంటికి ఎలా పిల్లర్స్ అలాగే మన న్యూట్రిషన్ సపోర్ట్ కి, అంటే మన వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో మేనేజ్మెంట్ అని చెప్తున్నా, లాస్ అవ్వచ్చు గెయిన్ అవ్వచ్చు, మనకి ఒక 6 పిల్లర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో వాటర్ ఇంపార్టెంట్. వాటర్ ని చాలా మంది చలికాలంలో అయితే చాలా నెగ్లెక్ట్ చేస్తారు, ఎక్కువ టాయిలెట్ వెళ్ళాల్సి వస్తుందని వాటర్ చాలా తగ్గించేస్తారు. ఓకేనా, అలా కాకుండా మీ ఎత్తుకు తగ్గ బరువు నిష్పత్తి ప్రకారం మీ కోచ్ అనేవాళ్ళు వాటర్ ఎంత తీసుకోవాలనేది గైడ్ చేస్తారు. స్లీప్ ప్యాటర్న్ కూడా, స్లీప్ అంటే ఎక్కువ మొబైల్ చూడడం, గ్యాడ్జెట్ చూడడం, మీరు గమనించండి. షేక్ స్టార్ట్ చేశాక స్లీప్ కూడా కరెక్ట్ గా వెళ్తారు. మీరు గమనిస్తే 2 times షేక్ స్టార్ట్ చేశాక నైట్ డిస్టర్బెన్స్ ఉండదు, కరెక్ట్ స్లీప్ కరెక్ట్ ప్యాటర్న్ లో నిద్ర వస్తుంది. అలాగే డైలీ వర్కౌట్స్ ఉంటాయి, 6 to 7 వర్కౌట్స్ ఉంటాయి. మీకు నచ్చిన వర్కౌట్ రోజుకి ఒక వర్కౌట్ ఉంటుంది. న్యూట్రిషన్ సపోర్ట్ ఉంటుంది. ఒక కోచ్ కానీ కెప్టెన్ కానీ మీకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఈ షేక్ అండ్ అఫ్రెష్ సప్లిమెంట్స్ తో పాటు ఫుడ్ గైడెన్స్ కూడా ఇస్తారు. అలాగే నీకు మైండ్ సెట్ ఏమవుతుంది, ఇక్కడ నీకు మైండ్ సెట్ మారుతుంది. బాగా గమనిస్తే గనక మీరు ఈ 21 డేస్ లో మీరు బిఫోర్ ఉన్న రోజులకి ఈ 21 డేస్ లోకి మీ మైండ్ సెట్ మారుతుంది. అంటే మీకు మీ ఇంటికి మీరే డాక్టర్ అవుతారు. ఎలా అంటే ఏది తినాలి ఏది తినకూడదు మీకు అర్థమైపోతుంది. ఫ్రూట్స్ తిన్నప్పుడు ఎలా ఉంటుంది బాడీ, మీకు మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకున్నట్టే ఉంటుంది. దాని పర్యవసానం ఏంటి అంటే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే ఈ క్రమంలో గనక ఈ 21 డేస్ క్రమంలో గనక మీరు 10 మందికి హెల్ప్ చేసే మోటో కూడా తీసుకోవచ్చు. ఎలాగా, మీరు మారుతారు కదా, మిమ్మల్ని మారే క్రమంలో ఎవరన్నా అడిగినా, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు రిజెక్ట్ చేయొచ్చు, వద్దు ఇది ఎందుకు ఇలాంటి వాడతావు, ఇంట్లో డైట్ చేయొచ్చు కదా అని. చాలా డైట్లు చేసి సాధించలేనిదే ఇందులో సాధిస్తున్నాం కాబట్టి మీరు ఇంట్లో కూడా హెల్ప్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ న్యూట్రిషన్ సపోర్ట్ ఇవ్వచ్చు. అది ఎప్పుడు ఈ ప్రోగ్రెషన్ అంతా కరెక్ట్ గా మీరు చేసినప్పుడు, మైండ్ సెట్ మార్చుకొని ప్రాపర్ గా న్యూట్రిషన్ వాడుకుంటూ మీ బాడీలో చేంజెస్ మీకే తెలుస్తాయి అన్నమాట. ఇలాంటప్పుడు ఈజీగా ఒకళ్ళకి హెల్ప్ చేసిన మోటోలోకి వెళ్తారు. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అడాప్ట్ అవుతుంది. డైలీ మనకి తెలియకుండానే ప్రాపర్ స్లీప్ ఉంటుందా, 6 to 8 hours స్లీప్ ఉంటుందా, మంచిగా వర్కౌట్ చేసుకోవచ్చు. అలాగే వాటర్ ఇంటేక్, డైట్ ప్లాన్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, హెల్దీ కమ్యూనిటీ సపోర్ట్ ఉన్నప్పుడు మంచి లైఫ్ స్టైల్ అనేది మీరు డీల్ చేయగలుగుతారు. ఇక్కడ మైండ్లెస్ ఈటింగ్ అండ్ మైండ్ఫుల్ ఈటింగ్ ఇది చాలా మందికి తెలుసు, బట్ ఇంప్లిమెంట్ చేయరు. అంటే తినే తిండి మీద దృష్టి పెట్టడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము చాలా మంది చూడండి టీవీ చూస్తుంటే ఏదో ఒకటి
మంచి చేయాలి, మంచింగ్ అంటే నములుతూ తినాలి, తింటూ చూడాలి అనే కాన్సెప్ట్ లో ఉంటారు. సినిమా చూస్తున్నా ఇంట్లో కానీ, మనకి థియేటర్లలో వాళ్ళు పైసలు వసూలు చేసేదే ఇది కదా. మనం థియేటర్కి వెళ్ళాము అంటే కంపల్సరీ మంచింగ్ కావాలనుకుంటాం. ఆ సినిమా చూసినంతసేపు ఏదో ఒకటి నోరు మట్టుకు ఆడాల్సిందే. ఇలా మైండ్లెస్ ఈటింగ్ చేయొద్దు అంటున్నారు. తినే ఆహారం మీద దృష్టి పెట్టండి, ఎంత తింటున్నారో దృష్టి పెట్టండి. ప్లేటింగ్ ఇంపార్టెంట్. చిన్న ప్లేట్లో పెట్టుకోండి, ఆటోమేటిక్ గా తక్కువ తింటారు. ఇది మైండ్ ట్రిగ్గరింగ్. అది పెద్ద ప్లేట్లో పెట్టుకుంటే కంచం నిండలేదే, ప్లేట్ నిండలేదే అనిపించి ఇంకా ఇంకా వడ్డించుకుంటాము. మనము జనరల్ గా కోచ్ చెప్పేది ఏంటంటే చిన్న ప్లేట్లో నిండుగా పెట్టుకున్నా కూడా చిన్న ప్లేటే కాబట్టి ఏమో ఇంత తిన్నానా అనిపిస్తుంది ఆటోమేటిక్ గా. అందుకని మీరు తినే తిండి మీద దృష్టి పెట్టండి. తిన్న కాసేపు ఫోన్లు కానీ టీవీలు కానీ పక్కన వాళ్ళతో మాట్లాడడం కానీ చేయకూడదు. మంచిగా దాని మీద దృష్టి పెట్టండి. నమలండి మంచిగా. నమిలి తింటే మనకి ఇక్కడ సెలైవా ఇక్కడ నోట్లోనే సగము ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి అక్కడే సగం అరుగుతుంది కాబట్టి మెత్తబడుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఒక్క నిమిషం. అందుకని మీకు ఆటోమేటిక్ గా మైండ్ఫుల్ ఈటింగ్ అనేది వస్తుంది అనమాట. ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అంటే సలాడ్ ఎక్కువ తీసుకోండి. డేలో మా ఫ్రూట్ సలాడ్ కానీ, సలాడ్ అంటే బౌల్ నేను చెప్పేది, అలాగే వెజ్ సలాడ్ కానీ, ఫైబర్ ఫుడ్ ఎక్కువ ఇచ్చారు అంటే ఫ్యాట్ బర్నింగ్ అంత ఈజీ. ఎక్కువ పీచు పదార్థం ఉండే ఆహారం తిన్నప్పుడు ఫ్యాట్ ఈజీగా బర్న్ అవుతుంది. ఓకేనా. అలాగే వెయిట్ గెయిన్ వాళ్ళకు కూడా ఫైబర్ తినాలి. ఎందుకంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఆకలి వేస్తుంది. ఆకలి వేసిన తర్వాత మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే వెయిట్ గెయిన్ వాళ్ళకైతే మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఆ టైంలో జంక్కి వెళ్లకుండా, ఇప్పుడు ఆకలి వేస్తోంది గబగబా అన్నం పెట్టుకొని ఇంత తినేయకుండా ఫస్ట్ ఫైబర్ తీసుకున్నారు కదా, తర్వాత ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి. అది కామన్ థింగ్ అనమాట. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయినా వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ ఫైబర్ తినాలి, తర్వాత ప్రోటీన్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవటం వల్ల మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ల్యాప్ మెంబర్షిప్, ఇక్కడ ఇందాక 21 days గురించి కదా మనం చెప్తున్నాం. ఈ 21 days ఫిట్నెస్ ఛాలెంజ్ లో మనకి ల్యాప్ అంటారు. నేను చాలాసార్లు చెప్పాను, ల్యాప్ అంటే ఒడిలాగా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది కదా చిన్న బేబీని. మదర్ ఎక్కడ కూర్చోబెట్టుకుంటుంది? ఒళ్ళో ఉంటుంది. చిన్న బేబీ ఒళ్ళో ఉంటే సేఫ్ గా ఉంటుంది. ఆ బేబీకి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏడుస్తారు పిల్లలు చాలా మంది. అదే అమ్మ ఒళ్ళో కూర్చుంటే అక్కడే అల్లరి చేస్తారు, అక్కడే అమ్మని చూసుకుంటుంటారు. అదొక సేఫ్ ప్లేస్ అనమాట. చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది అమ్మ ఒడి అనేది. సేమ్ అలాగే ఇక్కడ ఈ కెప్టెన్ అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే అంత కంఫర్ట్నెస్ ఇస్తారు క్లయింట్స్ అందరికి, పార్టిసిపెంట్స్ అందరికి. ఇక్కడ ఒక ల్యాబ్ దాంట్లో ఒక కెప్టెన్ ఉంటారు, మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు. అట్ ద సేమ్ టైం 8 members పార్టిసిపెంట్స్ ఉంటారు. ఈ 8 member పార్టిసిపెంట్స్ ఏంటి అంటే వాళ్ళ పిక్చర్ అనేది డౌన్లోడ్ చేసుకొని పిక్చర్ అనేది మెంబర్షిప్ కార్డ్ లో ఎన్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే 2 memberships మెయిన్ గా ఈ 21 days టార్గెట్ చేసేది ఏంటి అంటే సిల్వర్ అండ్ గోల్డ్ మెంబర్షిప్స్ అనమాట. 8 members పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కనుక ఇచ్చి పంపిస్తే ఈ టెలిగ్రామ్ యాప్ లో మ్యారథాన్ బాట్ అని ఒక గ్రూప్ ఉంటుంది. ఆ మ్యారథాన్ బాట్ లో మీ ఐడితో సహా ఎన్రోల్ చేస్తారనమాట. ఓకేనా. ఈ 21 days చేశాక మీకు ఎట్లాంటి పాయింట్స్ వస్తాయి? మీరు దీంట్లో 25th day మీకు రికగ్నిషన్ ఉంటుంది. దేని బేస్ మీద చేస్తారు? మీరు వెయిట్ లాస్ బేస్ మీద ఒక్కటే చేస్తారా, లేదంటే అడిషనల్ గా ఇంకేమన్నా ఉన్నాయా అంటే చాలా రకాల పాయింట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. వీక్లీ మీటింగ్స్ అంటే మనకి వీక్లీ 21 days ఛాలెంజ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వారానికి ఒకసారి ఆ కెప్టెన్ గైడెన్స్ లో కానీ సిస్టమ్ గైడెన్స్ లో కానీ ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎలాంటి ప్రోగ్రెషన్, ఈ వారంలో టాప్ ఎవరు వచ్చారు, ఇప్పుడు నా గ్రూప్ ఉంది 8 మంది ఉన్నారు, అలాగే ఇంకొకళ్ళ గ్రూప్ ఉంది, ఇట్లా టాప్ లో ఎంతమంది వెయిట్ లాస్ అయ్యారు, ఎంత ఫ్యాట్ అనేది బర్న్ అయింది, దీని ప్రకారం వీక్లీ మీటింగ్ లో అనౌన్స్ చేసి కాల్లో రికగ్నిషన్ చేయడం జరుగుతుంది. అలాగే హెల్తీ రెసిపీస్ ఈ 3 వారాల్లో ఒక వారంలో మీకు ఏదో ఒక డేని ఆ కెప్టెన్ గైడ్ చేస్తారు. ఒక మంచి రెసిపీ, అది కూడా న్యూట్రిషన్ ప్రోడక్ట్ తోటి. మీరు స్వీట్ చేసుకోవాలన్నా, సూప్ చేసుకోవాలన్నా, ఎనీ హెల్తీ రెసిపీ అనేది ఒక కెప్టెన్ అనేవాళ్ళు గైడ్ చేస్తారు. దానికి ఒక 2 points ఉంటాయి. వీటికి అన్నిటికీ మీరు కనెక్ట్ అవ్వాలి. ఓకేనా. టాస్క్ ఇస్తారు అంటే ఏంటి? ఫిట్నెస్ టాస్క్ అంటే ఫన్నీ టాస్క్ ఒకటి. అంటే ఏదో ఒకటి రెయిన్ టైంలో రెయిన్ డాన్స్ అనో, లేదంటే జుంబా వర్కౌట్ చేసేటప్పుడు చిన్న చిన్న స్టెప్స్ అనో, ఒక చిన్న సాంగ్ క్లిప్ పెట్టి దానికి మీరు ఎంతవరకు పెర్ఫార్మెన్స్ చేయగలరు ఇలా అనో, లేదంటే ఏమంటారు ప్లాంక్ ఇన్ని సెకండ్స్ వేయాలనో ఏదో ఒక టాస్క్ అనేది ఇస్తారు. ఇది కూడా మీ హెల్త్ కి సంబంధించిందే ఉంటుంది. ఫన్నీ హెల్తీ టాస్క్ ఉంటుంది. దీనికి ఒక 2 points అనేవి వస్తాయి. మీరు గనక ఎవరికైనా మీరు సిల్వర్ మెంబర్షిప్ తీసుకొని ఎవరికన్నా సిల్వర్ మెంబర్షిప్ ప్రమోట్ చేస్తే మీకు ఒక 5 points ఉంటాయి. అదే మీరు గోల్డ్ మెంబర్షిప్ తీసుకొని ఎవరికన్నా గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్నా లేదంటే పార్టిసిపెంట్ అయినా కూడా
ఒక గోల్డ్ మెంబర్ని కనుక ప్రమోట్ చేస్తే 10 పాయింట్స్ అనేవి వస్తాయి. అలాంగ్ విత్ దట్ డైలీ వెయిట్ చెకప్ కి డైలీ ఒకటే పీరియడ్ లో, ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే ఈ రోజు 8కి చెకప్ చేసుకున్నారు అనుకోండి, రేపు 9:30 10కి చేసుకుంటారు. అలా చేయకూడదు. ఎప్పుడు కూడా చెకప్ అనేది ప్రాంప్ట్ గా ఉండాలి, డైలీ ఒకటే పీరియడ్ లో ఉండాలి. అట్ ద సేమ్ టైం వాష్రూమ్ అది కంప్లీట్ చేసుకొని, మరి లీటర్ నీళ్లు దాక్కుండా వాష్రూమ్ అది కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యాక ఎక్కాలి మెషిన్. అప్పుడే మీకు ప్రతిరోజు ఒకటే టైంలో ఒకటే మానిటరింగ్ చేసుకోవాలి. ఇలాగా డైలీ వీక్లీ వెయిట్ చెకప్ చేసి మీరు గ్రూప్ లో కనుక పోస్ట్ చేస్తుంటే లైవ్ గా ఫోటో తీసుకొని మీకు ఒక పాయింట్ రావడం జరుగుతుంది. 6 AM వర్కౌట్ కి కనెక్ట్ అయ్యి జస్ట్ ఒక ఫోటో వీడియో కాల్ కానీ, లేదంటే జస్ట్ ఒక చిన్న వీడియో కానీ, ఒక 1 సెకండ్ కానీ 3 సెకండ్స్ అలా వీడియో తీసుకొని, లేదంటే నేను ఉన్నాను ఇందులో, ఐఎమ్ ఇన్ ద ఛాలెంజ్ అని మీరు ప్రూవ్ చేసుకోగలిగితే అప్పుడు ఒక పాయింట్ వస్తుంది. అలాగే వర్కౌట్ చేసిన, లేదంటే ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేసిన, ఇప్పుడు నేను ఇలా ఎఫ్రెష్ తాగుతున్నాను, ఎన్నిసార్లు మనం ఫొటోస్ తీసుకుంటాం, ఒక జస్ట్ సెల్ఫీ తీసుకుని గ్రూప్ లో పెట్టడమే ఒకటే. ఇదంతా ఫ్యామిలీ అన్నమాట, భయపడకూడదు. మన బాడీ కోసం కదా మనం ప్రయత్నిస్తున్నాం. దీనికి ఒక 3 పాయింట్స్ అనేవి వస్తాయి. అలాగే లైవ్ వెల్నెస్ క్లబ్ 7 PM అంటే ఈవినింగ్ మనకి జరుగుతాయి కదా కాల్స్, ఆ కాల్లో ఉన్నప్పుడు 1 పాయింట్. ఇట్లా పాయింట్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే, ర్యాంకింగ్ ఎలా ఇవ్వాలి మనం, ర్యాంకింగ్ ఇప్పుడు స్కూల్లో కూడా ర్యాంకింగ్ ఎలా ఇస్తారు, వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్ ని బట్టి ఇస్తారు, అలాగే వాళ్ళకి వచ్చే మార్క్స్ ని బట్టి ఇస్తారు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే, మీ పెర్ఫార్మెన్స్ ని బట్టి కొన్ని మార్క్స్ ఉంటాయి. మీ ఎగ్జామ్ రాసాక మార్క్స్ అంటే ఇక్కడ ఏంటి, మీ వెయిట్ లాస్ కానీ, ఫ్యాట్ లాస్ కానీ, లేదంటే వెయిట్ గెయిన్ కానీ, వీటికి పర్టికులర్ మార్కింగ్ అనేది ఉంటుంది. దాని ప్రకారం కెప్టెన్ అనేవాళ్ళు సిస్టమ్ తో కలిసి టోటల్ అందరూ డిస్కస్ చేసుకొని మీకు పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఉంటుంది సిస్టమ్, ఎలా ఉంటుందంటే ప్రతిదీ మనము ఒక మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకోబోయే వరకు మొత్తం కొల్లాజ్ చేసన్నా పెట్టచ్చు, లేదంటే మీరు ఏ టైంలో ఆ టైంలో తీసుకుంటారో దాన్ని ఒక 21 డేస్ ఇది చేయండి. నేను అనేది ఏంటి అంటే దీన్ని 90 డేస్ వరకు కూడా వద్దు, ఫస్ట్ 21 డేస్ చేయండి, నమ్మండి మీకు రిజల్ట్ వస్తుంది గ్యారంటీ. దెన్ యూ గో ఫర్ 90 డేస్ అన్నమాట. ఇట్లా మీరు తీసుకునే ఆహారం ప్రతిదీ పోస్ట్ చేయొచ్చు గ్రూప్ లో. మీరు దీంట్లో ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే మీకు కెప్టెన్ అనేవాళ్ళు గైడ్ చేస్తారు, అమ్మాయి ఇంకొంచెం మార్చుకో, ఇది ఇలా తీసుకో, ఇలాంటి మన కాల్స్ కనెక్ట్ అవ్వడం, బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇలా ప్రతిరోజు మానిటరింగ్ మనకి ఈ మ్యారథాన్ బాట్ అనేది ఒక AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్. అది అందులో ఏం చేస్తుందంటే ఎవరి మీద పార్షియాలిటీ ఉండదు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక క్లయింట్ అంటే చాలా ఆయనకి, ఆ అమ్మాయికి నేనంటే ఇది, నాకు అమ్మాయి అంటే ఇది అనుకోండి, అంటే మంచిగా నాతో ర్యాపోలో ఉంది, ఆ అమ్మాయికి నేను ఎక్కువ పాయింట్స్. స్కూల్లో చూడండి ఫేవరెట్ స్టూడెంట్ ఉంటారు, ఒక టీచర్ కి మ్యాథ్స్ లో 10 మంది ఉంటే ఎవరో ఒకళ్ళంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళకి అటు ఇటుగా మార్క్స్ వేస్తాం, ఒక ½ మార్కు అలాగే వేసేస్తాం పోనీలే అన్నట్టు. అలాంటి సిస్టమ్ ఇక్కడ ఉండదు. ఎందుకు, ఇది AI తో కనెక్ట్ అయి ఉంటుంది. నువ్వు ఎవరికి పార్షియాలిటీ చూపించడం ఉండదు ఇక్కడ. యాజ్ ఇట్ ఈస్ మీ వెయిట్ ని బట్టి, మీ దాన్ని బట్టి ఎంత లాస్ అయ్యారు, మైనసా ప్లస్ అనేది వస్తూ ఉంటుంది. డైలీ పోస్టింగ్స్ పెట్టండి, ఆటోమేటిక్ గా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి మీరు ఇలా చూస్తే, ఇక్కడ 4 PM కాల్, 8:30 PM నైట్ షేక్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, అలాగే ఎగ్స్ తీసుకోవడం, ప్రతి ఒక్కటి. వాటర్ కూడా చూడండి, వాటర్ కానీ, ఇక్కడ ఎన్ని రకాలుగా పోస్టింగ్స్ పెట్టారు. అది సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సెల్ఫ్ కేర్ మనకి కరెక్ట్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా రిజల్ట్ కూడా యాక్యురేట్ గా వస్తుంది. ఇది ఒక చిన్న టీం, ఒక టీం యొక్క రిపోర్ట్ అన్నమాట. ఇక్కడ టీం కెప్టెన్ పేరు స్టార్టింగ్ వస్తుంది. ఆయన ఫస్ట్ 0 అంటే 5th డే అయ్యాక 6th డే ఏదైతే ఉందో అది 0 డే. ఓకేనా, అంటే ఆ రోజు అందరూ వెయిట్ చెకప్ చేసుకోవాలి. మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో, లేదంటే క్లబ్ లో ఉంటే క్లబ్ లో ఆ రోజు ఉన్న వెయిట్ ని అందరూ దీంట్లో మీ సిస్టమ్ లో పెడతారు. ఆటోమేటిక్ గా మీరు ఎన్రోల్ అయి ఉంటారు, మీకు అడుగుతూ ఉంటుంది క్వశ్చన్స్ కూడా, ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. లేదంటే మీ కోచ్, మీ కెప్టెన్ గైడ్ చేస్తారు. ఆ డే 1 లో ఫస్ట్ డే తర్వాత డే 1 నుంచి డే 10 వరకు మానిటర్ జరుగుతుంది. ఎవ్రీ 10 days కి, అంటే 10 days మళ్ళీ 10 days. ఈ ఫస్ట్ 10 days కి టాప్ ఎవరు వచ్చారు, ఫస్ట్ డే ఎవరు టాప్ ఉన్నారు, సెకండ్ డే పర్ డే కి కూడా మీకు రికగ్నిషన్ ఉంటుంది. ఓకేనా, అంటే పర్ డే కి ఎంత వెయిట్ లాస్ అయ్యారు, పర్ వీక్ కి ఎంత వెయిట్ లాస్ అయ్యారు, 3 days కి ఎంత, ప్రతిదీ మానిటరింగ్ ఉంటుంది. ప్లస్ అంటే బరువు పెరిగినట్టు, మైనస్ అంటే బరువు తగ్గినట్టు చూపిస్తుంది. ఈ రెడ్ జోన్ అంటే నువ్వు సరిగా చేయలేదనో యాక్టివిటీ, లేదంటే 2 ఈక్వల్ అయిపోయాయి అనుకోండి. ఈ రోజు నువ్వు 500 గ్రాములు తగ్గావు, రేపు 200 గ్రాములు తగ్గావు, 700 గ్రాములు తగ్గావు, ఎల్లుండి 1000 గ్రాములు పెరిగావు అనుకో, అర్థమవుతుందా, అప్పుడు ఆటోమేటిక్ గా మీకు రెడ్ జోన్ లోకి వెళ్తారు. ఇలాగ మీకు ఒక చిన్న ఫన్ గేమ్ లాగే ఉంటుంది. ఆటోమేటిక్ గా ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి 3 kgs 4 kgs ఒక 10 రోజుల్లోనే.
ఎప్పుడు జరగంది అంత మిరాకిల్స్ జరుగుతాయి. ఎందుకు? ఒక సిస్టమ్ కి అటాచ్ అయి ఉంటాం కాబట్టి. ఈ మెంబర్షిప్స్ ఎలా ఉంటాయంటే ఇది జస్ట్ మీకు విజిబిలిటీ కోసం ఏవే వస్తాయని కస్టమైజ్ చేస్తుంది ప్రోగ్రామ్. కంపెనీ వాళ్ళు కస్టమైజ్ చేస్తారు. 21 days ఫిట్నెస్ ఛాలెంజ్ అనేది 25,000 వర్త్ ఆఫ్ ఉన్నవి మనకి 18,000కి ఇస్తారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి మీ క్వైరీని బట్టి, మీకుండే ప్రాబ్లమ్స్, మీకుండే ఇష్యూస్ని బట్టి వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అనేది మేజర్ థింగ్. ఆఫ్టర్ దట్ ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా అడిషనల్ గా, దాన్ని బట్టి మనకి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎలాంటి మెంబర్షిప్, ఈ సిల్వర్ మెంబర్షిప్ లో ఎట్లా ఉంటుందంటే మీకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఫుల్ గైడెన్స్ ఇస్తారు. లైవ్ వర్కౌట్స్, రెగ్యులర్ వర్కౌట్స్ ఉంటాయి. అలాగే 8 AM కాల్ అనేది రెగ్యులర్ గా ఉంటుంది. మీరు తెలుసుకోగలుగుతారు, మీకు కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ డైలీ ఈవినింగ్ మీరు మీ వెయిట్ ని మానిటర్ చేసుకోవాలన్నా, మీరు ఒకసారి కోచ్ దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న ఈ హెల్పింగ్ హ్యాండ్స్ లో కనెక్ట్ అయితే మీకు మానిటర్ ఎలా జరిగింది, ఎలా తీసుకున్నారు అన్ని మీకు డీటెయిల్ గా చెప్తారు అనమాట. అలాగే గైడెన్స్ అనేది పక్కా ఉంటుంది. ట్రాకింగ్ అనేది కూడా మీ గురించి మీరు పట్టించుకోకపోయినా జస్ట్ మీరు ఒక ఫోటో పెడితే చాలు, మీరు ఎలా మానిటర్ చేయాలి, ఎలా ట్రాక్ చేయాలనేది కెప్టెన్ అనేవాళ్ళు చూసుకుంటారు. వీక్లీ చెకప్స్ ఉంటాయి. అలాగే 21 days మీల్ ప్లాన్, 21 రోజులకి మీల్ ప్లాన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ సపోర్ట్, సిస్టమ్ సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. రికగ్నిషన్ అయితే చాలా బాగుంటుంది. 21 days ఫిట్నెస్ ఛాలెంజ్ లో గెలిచిన వాళ్ళకి టాప్ 3 తీసుకొని రికగ్నిషన్స్ అయితే వండర్ఫుల్ గా ఉంటాయి. రివార్డ్ అనేది కూడా ఉంటుంది. ఏదో ఒక ప్రొడక్ట్ గిఫ్ట్ గా ఇవ్వడం కానీ వాళ్ళ సిస్టమ్ ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క కెప్టెన్ థాట్ ని బట్టి, అంటే కొందరు ప్రొడక్ట్ ఇస్తారు, కొందరు ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇస్తారు. మాక్సిమం ప్రొడక్ట్ రూపంలో ఇస్తే వాళ్ళకి కన్సంప్షన్ బాగా అవుతుంది, ప్లస్ వాళ్ళకి ఈజీగా నెక్స్ట్ ఫర్దర్ గా రిజల్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. ఈ సిల్వర్ మెంబర్షిప్ కట్టిన వాళ్ళకి 1 ఎఫ్రెష్ పార్టీ అనేది మీ ఫ్యామిలీ తరపున మేము వచ్చి అక్కడ చెకప్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రమోట్ చేస్తాము. ఆటోమేటిక్ గా మీరు కూడా కో కెప్టెన్ గా కూడా అవ్వచ్చు అనమాట. ఇది సిల్వర్ మెంబర్షిప్. నెక్స్ట్ వచ్చేది గోల్డ్ మెంబర్షిప్. సేమ్ ఉంటుంది, బట్ ఎక్కువ ప్రొడక్ట్స్, అంటే మీరు 2-3 వాడాలి, ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ వాడాలి, పిల్లలు తీసుకోవాలి, పిల్లలకు కొంచెం న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది, మీకు కూడా ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలి, త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి, ఇలాంటి థాట్ ఏదన్నా ఉంటే కనుక గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. మీకు అన్ని గైడెన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. మంచిగా సపోర్ట్ ఉంటుంది, 1-to-1 సపోర్ట్ ఉంటుంది. అంటే మీ ఒక్కళ్ళే కూర్చొని మీ కోచ్ తోటి డిస్కస్ చేయొచ్చు మీ ప్రాబ్లం ఏంటి అని. ఎందుకు ఇంత పక్కాగా ఉంది అంటే ఏ డాక్టర్ కూడా మీకు టైం ఇవ్వడు. మీరు వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయినా 5 నిమిషాలకి ఇంత ఛార్జ్ చేస్తారు. ముందు అసలు ఎంట్రీయే ఇవ్వరు, మీరు డబ్బులు కడితేనే ఎంట్రీ. కానీ ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మీరు డబ్బుల విషయం పక్కన పెట్టి ముందు మీ హెల్త్ గురించి, మీ బాగోగుల గురించి ఆలోచించాకే, మీరు కమిట్ అయ్యాకే మేము ఇక్కడ పేమెంట్ అనేది, మేము కాదు మీకు ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సర్వీస్ కూడా విఐపి సర్వీస్ ఉంటుంది. హెల్త్ టిప్స్ ఎక్కువ మనకి ఎవ్రీ వీక్ కాల్లో, 3 వారాల్లో వారానికి ఒక కాల్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ వీక్ మీరు కనెక్ట్ అయితే మీ కెప్టెన్ అనేవాళ్ళు, లేదంటే ఇక్కడ సిస్టమ్ కి ఎవరైతే ఉంటారో ఆ స్పీకర్ అనేవాళ్ళు మీకు మంచిగా టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. విఐపి సర్వీసింగ్ ఉంటుంది. 2 ఎఫ్రెష్ పార్టీస్ మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ లో కానీ మీరు సపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ విన్నింగ్ కూడా టాప్ 1, టాప్ 2, టాప్ 3 అని ఉంటుంది. ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో కానీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ చాలా రకాలుగా ఇస్తారు. వీక్లీలో కొందరు ఇట్లాంటి న్యూట్రిషన్ కి సంబంధించిన గిఫ్ట్స్ కూడా ఇచ్చుకుంటారు. అలాగే 1 to 5th లోపు మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటే గనక చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. దిస్ ఈస్ ద టాపిక్ అండి. మంచిగా మీరు సిస్టమ్ కి కనెక్ట్ అవ్వండి. 21 days ట్రై చేయండి ఫస్ట్, తర్వాత 90 days ప్లాన్ యాక్షన్ తీసుకుందరు. 21 days లో మీ బాడీ చేంజెస్ అనేవి బెస్ట్ గా తీసుకుంటారనమాట. థ్యాంక్ యూ టు ద సిస్టమ్, థ్యాంక్ యూ టు మై కోచ్. బ్యాక్ టు ఎంస్. వండర్ఫుల్ కదా ఇన్ఫర్మేషన్. సో 21 days లో పార్టిసిపేట్ చేస్తే ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అలాగే రిజల్ట్ ఏంటి, కోచ్ గైడెన్స్ ఎలా ఉంటుంది, మొత్తం క్లియర్ కట్ గా మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఒక్కసారి మన బిగ్ వాయిస్ తో మేడం గారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మన బిగ్ వాయిస్ తో గ్రాటిట్యూడ్ చెప్పుకుందామా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. Thank you so much, madam. Thank you. Thank you, Mark. Thank you, madam. Thank you, madam. Thank you, madam. Thank you, madam. Thank you, Rajesh sir. Thank you, Rajesh sir. Thank you, sir. Thank you, madam. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఈ 21 బెనిఫిట్స్ అలాగే దీంట్లో ఉండే రిజల్ట్స్ కూడా మేడం క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో నేనైతే 21 days లైఫ్ స్టైల్ ఛాలెంజ్ లో ఎవ్రీ మంత్ ఉంటున్నాను. ఈ మంత్ కూడా మెంబర్షిప్ తీసుకుంటాను. సో మీరు కూడా
ఎవరైతే మీకు రిజల్ట్ తీసుకోవాలి, అలాగే మెయింటైన్ చేసుకోవాలి, అలాగే గెయిన్ అవ్వాలన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. సో 5th లోపు రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత మేబీ అవకాశం ఉంటే మెంబర్షిప్ ఇస్తారు. సో ఎవరైతే ముందుగా మెంబర్షిప్ తీసుకుంటారో దానికి బెనిఫిట్స్ చాలా ఎక్కువగా పొందుతున్నారు. సో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. కీప్ స్మైలింగ్. బై బై. రేపు మార్నింగ్ కలుసుకుందాం.